నమస్తే, వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. షెఫ్ స్పెషల్ లో ప్రతిరోజు సరికొత్త వంటల్ని నేర్చుకుంటూనే ఉన్నారు కదండి. మరి ఇవాళ కూడా మరో రుచికరమైన వంటని మనకి నేర్పించడానికి మనతో పాటు ఉన్నారు షెఫ్ అశోక్ గారు. మరి ఆయనకి వెల్కమ్ చెప్పేద్దామా? వెల్కమ్ అశోక్ గారు. హలో అండి, ఎలా ఉన్నారు అశోక్ గారు? బాగున్నా. ఓకే, సో అశోక్ గారు ఇవాళ షెఫ్ స్పెషల్ లో మీరు వచ్చారంటే ఏదో ఒక స్పెషల్ ఉంటుంది. మరి మన వ్యూవర్స్ కి ఏం వంటలు నేర్పించుకోవచ్చు? ఈ రోజు మనం రాజస్థానీ స్పెషల్ అయిన గట్కి సబ్జీ చేయబోతున్నామండి. సో ఎప్పుడు ఒక డిఫరెంట్ రెసిపీ నేర్పిస్తూనే ఉంటారు. అందులో భాగంగా ఇవాళ మనం రాజస్థాన్ వెళ్తున్నాం అనమాట. అంటే మనకి సమ్మర్ వచ్చేసింది కాబట్టి కొంచెం బాడీ టెంపరేచర్స్ తగ్గించుకోవడం కోసం రాజస్థాన్ లో ఎవరి ఇంట్లో కూడా మనం చూసే ఫుడ్ వెరీ టేస్టీ, వెరీ సింపుల్ అండి. ఓకే, సో ఇంతకీ వంట పేరు మళ్ళీ ఒకసారి, ఎందుకంటే నాకు అర్థం కాదు. గట్కి సబ్జీ అంటారండి. ఘర్కి సబ్జీ. గట్కి అంటే మనం వచ్చేసి శనగపిండి తోటి చిన్న చిన్న పీసెస్ గా చేసుకొని దానిలో మనం పెరుగులో వేసుకొని చేస్తాం ఈ గ్రేవీని. ఇది చూడటానికి కానీ తింటే కానీ చాలా టేస్ట్ గా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఆల్ రైట్, మరి ఘట్కి సబ్జీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఘట్కి సబ్జీకి కావలసిన పదార్థాలు: శనగపిండి, కారం, పచ్చిమిర్చి తురుము, పసుపు, ఉప్పు, ధనియాలు, నెయ్యి, ఇంగువ, వాము, పెరుగు, మెంతులు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, ఎండుమిర్చి, వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు. సో ఘట్కి సబ్జీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసారు కదండి. ఇప్పుడు ప్రొసీజర్ ఎలానో చూద్దాం. సో అశోక్ గారు, ఫస్ట్ ఏం చేస్తున్నాం? ఘట్కి సబ్జీ అంటే చాలా ఎక్సైటెడ్ గా ఉంది, డిఫరెంట్ గా ఉంది. ఏమైనా డిఫరెంట్ ప్రొసీజర్ ఉంటుందా? దీనికి ముందు మనం బ్యాటర్ తయారు చేసుకోవాలండి. మనం చపాతీ పిండిలా కలుపుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని మనం బాయిల్ వాటర్ లో బాయిల్ చేసుకోవాలి. 3/4 బాయిల్ చేసిన వాటిని మనం ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలండి. తర్వాత మనం గ్రేవీ తయారు చేసుకుందాం. ఓ మై గాడ్, అంటే కొంచెం ప్రొసీజర్ పెద్దగానే ఉంది. సో ముందుగా మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలన్నారు కాబట్టి మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. మిక్సింగ్ బౌల్. ఓకే, కావాల్సినవన్నీ ఫస్ట్ శనగపిండి వేసుకుంటాం 2 స్పూన్స్. మనకి కారం ఎక్కువ కావాలంటే కొంచెం పెంచుకోవచ్చు అండి, లేదంటే లైట్ గా వేసుకోవాలండి. ఓకే, సో సమ్మర్ ఎస్పెషల్లీ కొంచెం వేడిని తగ్గించాలి అన్నారు కాబట్టి కొంచెం కారం తగ్గించుకుంటేనే బాగుంటుంది, ఇస్ మై ఒపీనియన్. కొంచెం క్రష్ చేసుకున్న ధనియాలు వేస్తున్నాం అండి. ధనియాలు, ఓకే. కొంచెం ఇంగ వేసుకోవాలండి. ఇంగ అనేది డైజెషన్ కి మంచిది, అందువల్ల మనం దీన్ని బేసన్ వాడుతున్నాం, శనగపిండి వాడుతున్నాం కాబట్టి దీంట్లో ఇంగ ఒకటి, వామ్ ఒకటి వేస్తున్నాం అండి. పిల్లలు కానీ అందరికి కూడాను హెల్త్ పరంగా బాగుంటుంది అనేసి. ఓకే, కొంచెం టర్మరిక్ వేస్తున్నా అండి. ఇంట్లో మనం వాడే పసుపు అన్ని కూడా హెల్త్ కి సంబంధించినవి. ఓకే, పచ్చిమిర్చి వేస్తున్నా అండి. పచ్చిమిర్చి ముక్కలు లైట్ గా సన్నగా చాప్ చేసుకున్నాం అన్నమాట. ఓకే, 1 స్పూన్ కర్డ్ వేసుకుంటాను, అంటే పెరుగు వేస్తాం. మన టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలండి. ఓకే, లైట్ గా స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని మిక్స్ చేసుకోవాలండి. దీంట్లో ఫస్ట్ పెరుగు వేస్తాం కాబట్టి ఒక 2 మినిట్స్ మిక్స్ చేసిన తర్వాత ఒక 1/2 స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలండి. మనకి దీంట్లో కొంచెం నెయ్యి వేసుకున్నాం అండి. మనకి చపాతీ పిండిలాగా రావాలండి. కొంచెం వాటర్ కానీ ఏదైనా ఎక్కువ ఉన్నా కానీ కొంచెం మనం యాడ్ చేసుకోవచ్చు మనం. ఓకే, సో అశోక్ గారు ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుందా? సరిపోతుందండి. ఇట్లా మనకి కొంచెం గట్టిగా ఉండాలి, ఎందుకంటే రోల్ చేసేలాగా ఉండాలండి. దీన్ని ఇప్పుడు మనం రోల్ చేసేసుకొని పీసెస్ కట్ చేసుకుందామండి. రోల్ చేసుకోవాలంటే ఇప్పుడు చపాతీ లాగా ప్రిపేర్ చేస్తారా ఏమన్నా? చపాతీ అని కదండి, మనం ఆ రోల్ మీద రోల్ లాగా చేసుకోవాలి, ఒక స్టిక్ లాగా చేసుకుంటాం. ఓకే, సో రోల్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మనం ఈ పీట తీసుకోవాల్సిందే. సో దీని మీద మనం రోల్ చేసుకుంటాం. ఓకే అండి, కొంచెం మనం గీ టచ్ చేసుకుంటున్నాం అండి. సో జస్ట్ ఆ సాఫ్ట్ టెక్స్చర్ రావడానికి అండ్ మోర్ ఓవర్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది గీ యాడ్ చేసినప్పుడు. ఆల్ రైట్, మనం ఇలా చేసుకోవాలండి. నైఫ్ తో మనం ఇప్పుడు దీన్ని చిన్న పీసెస్ కట్ చేసుకుందాం. దీన్ని మనకు కావాల్సిన షేప్ లో కట్ చేసుకోవచ్చు అండి. అన్ని కూడా ఒక ప్లేట్ లో తీసుకుందాం. ఓకే, సో మనకు కావాల్సిన షేప్ లో వీటిని మనం కట్ చేసుకోవచ్చు అన్నమాట. మనకి ఎలా కావాలంటే అలా కట్ చేయొచ్చు, ఇలా స్టిక్స్ కట్ చేసుకోవచ్చు, రౌండ్స్ కానీ డైమండ్ షేప్స్ కానీ. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వాటిని హాట్ వాటర్ లో
బ్లాంచ్ చేయాలండి 3/4. ఓకే 3/4 బ్లాంచ్ చేసిన తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే సో ఇంకా ప్రొసీజర్ ఉంది మరి. నెక్స్ట్ దీన్ని మనం బాయిల్ చేసుకోవాలన్నమాట. ఓకే మరి నెక్స్ట్ ప్రొసీజర్ కి వెళ్ళిపోదాం. ఓకే చేసి పెట్టుకున్న ఘట్కీస్ ని హాట్ వాటర్ లో ఒకసారి బాయిల్ చేసుకోవాలండి. అంటే బాయిల్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం మనం యాక్చువల్ గా వాటర్ బాయిల్ చేసేటప్పుడు అందులో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేయాలి. సాల్ట్ యాడ్ చేసి ఘట్కీస్ ని బాయిల్ చేసిన తర్వాత ఇలా ప్రిపేర్ అయిపోయాయి అన్నమాట. మరి ఇలా ప్రిపేర్ అయిన వాటిని మనం డీప్ ఫ్రై చేసుకున్నాం. సో సాల్ట్ వాటర్ లో ఒకసారి బాయిల్ చేసి నెక్స్ట్ డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఘట్కీస్ ఇలా ప్రిపేర్ అయిపోయాయి. మరి నెక్స్ట్ ఏం చేయాలో అశోక్ గారిని మనం అడుగుదాం. సో అశోక్ గారు ఘట్కీస్ రెడీ అయిపోయాయి కదండి, నెక్స్ట్ ఏం చేస్తున్నాం? మనం దీనికి కావాల్సిన గ్రేవీని తయారు చేసుకుందామండి. ఓకే సో గ్రేవీ అంటే ముందుగా స్టవ్ వెలిగించాలి. ఓకే ముందుగా మనం దీంట్లో గీ వేసుకుందాం అండి, ఒక స్పూన్. ఓకే సో ఆల్ రైట్, స్పూన్ తో ఘీ ఒక స్పూన్ వేయండి. ఆల్ రైట్ సో అది ప్రాపర్ గా మెల్ట్ అయిపోవాలండి, కంప్లీట్ గా మెల్ట్ అవ్వాలండి. మెంతులు వేసుకోవాలి. ఓకే చెక్క, దాల్చిన చెక్క, 2-3 లవంగాలు, ఓకే చిటికెడు జీరా, క్రష్ చేసిన ధనియాలు, ఒక రెడ్ చిల్లీ. ఓకే స్పైసెస్ ఆల్మోస్ట్ అన్ని కూడా యాడ్ చేస్తున్నాం. కట్ చేసుకున్నటువంటి గార్లిక్, తెల్లగడ్డలు, ఓకే వెల్లుల్లిపాయ పెద్దగా కట్ చేసుకున్నాం. ఓకే 2-3 కర్రీ లీవ్స్, కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నా అండి. అంటే ఇది ఎంతసేపు వేగాలండి? కొంచెం దూరగా వేగాలండి. వేగిన తర్వాత మనం ఒక స్పూన్ తీసుకోండి. ఓకే సో లైట్ గా మళ్ళీ కారం యాడ్ చేస్తున్నాం అన్నమాట. స్పైసీ చూసుకొని వేసుకోవాలండి కారం. ఎందుకంటే ఆల్రెడీ మనం గట్కి చేసినప్పుడు ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ కానీ ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి మనం కారం చూసుకొని వేసుకోవాలండి. ఒక స్పూన్ కారం వేస్తున్నా అండి. చిటికెడు పసుపు వేయాలండి. దీంట్లో కొంచెం ఇంగువ వాడుతున్నా అండి. ఓకే దీంట్లో కొంచెం ఫ్రెష్ ఫ్లేవర్ కి మనం కట్ చేసి పెట్టుకున్న కొన్ని గ్రీన్ చిల్లీస్ కూడా వేస్తాం. గ్రీన్ చిల్లీస్ మళ్ళీ ఇక్కడ కూడా యాడ్ చేస్తున్నాం మనం. ఫ్రెష్ వెజిటబుల్స్ వాడటం వల్ల అండి ఎప్పుడు కూడా ఫ్లేవర్ మనకి ఇంకొంచెం స్ట్రాంగ్ గా వస్తుంది ఎప్పుడు కూడాను. ఓకే ఇప్పుడు మనం దీంట్లో కర్డ్ యాడ్ చేసుకుంటున్నాం అండి. పెరుగు వేసుకుంటాం ఇక్కడ. ఇప్పుడు మిక్స్ చేసుకుంటున్నాం అండి. ఓకే సో నెక్స్ట్ మనం గట్కి వేసేసుకోవచ్చండి. వేసేసి ఓకే సో డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న గట్కి ఏదైతే ఉందో అది మనం ఇందులోకి యాడ్ చేస్తాం. ఇవి గట్కి వేసుకున్నప్పుడు అండి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఓకే ఎందుకంటే గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇది ఇలా ఎంతసేపు ఉడకనివ్వాలి? మనకు ఒక 5 minutes ఉడకాలండి. గట్కి మనకు కొంచెం సాఫ్ట్ అయిపోతుంది. ఆల్రెడీ డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి కొంచెం గట్టిగా ఉంటుంది, టెక్స్చర్ వస్తుంది. 3/4 మనకి వాటర్ అది ఫ్రైట్ అయిపోగానే తీసేసుకోవచ్చు అండి. ఓకే సో ఇది ఎంత దాకా వచ్చిందండి? ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టు. ఇది మనకి ఆల్మోస్ట్ రెడీ అండి. మనం ఇప్పుడు దీన్ని ఒక బౌల్ లో తీసుకొని టేస్ట్ చేయడానికి రెడీ. ఓకే సో స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఆల్ రైట్. నాన్ వెజిటేరియన్స్ మాత్రం చూస్తే అది చికెన్ లాగా కనిపిస్తుంది అన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ అయిపోయినట్టేనా అండి, లేదంటే గార్నిషింగ్ ఏమైనా? రెడీ అండి. మనం కొంచెం కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకుందాము. ఓకే జస్ట్ గెట్ దట్ ఫ్లేవర్ అన్నమాట. ఇది గార్నిష్ రెడీ అండి. టేస్ట్ చేసి నాకు ఎలా ఉందో చెప్పండి. ఓకే సో చూస్తున్నారు కదా, హాట్ గా ఘట్కీ సబ్జీ రెడీ అయిపోయింది. రాజస్థానీ స్పెషల్. మరి టేస్ట్ చేయడానికి నేను కూడా రెడీ. అంతకన్నా ముందు ఘట్కీ సబ్జీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మీకోసం చిన్న రీక్యాప్. ఘట్కీ సబ్జీకి కావలసిన పదార్థాలు: శనగపిండి, కారం, పచ్చిమిర్చి తురుము, పసుపు, ఉప్పు, ధనియాలు, నెయ్యి, ఇంగువ, వాము, పెరుగు, మెంతులు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, ఎండుమిర్చి, వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు. ఘట్కీ సబ్జీ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో కొంచెం శనగపిండి, ధనియాలు, ఇంగువ, వాము, పసుపు, పచ్చిమిర్చి ముక్కలు, పెరుగు,
తగినంత ఉప్పు వేసి మిక్స్ చేసి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. అలా మనం కలుపుకున్న మిశ్రమాన్ని రోల్ చేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ ముక్కల్ని సాల్ట్ వాటర్ లో బాయిల్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో కొద్దిగా నెయ్యి వేసి అది మెల్ట్ అయిన తర్వాత మెంతులు, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగిన తర్వాత కారం, పసుపు, ఇంగువ, పెరుగు కూడా యాడ్ చేసి తగినంత ఉప్పు కూడా వేసి మిక్స్ చేయాలి. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గట్కీలను కూడా ఇందులో యాడ్ చేసి 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే ఘట్కీ సబ్జీస్ రెడీ. సో ఘట్కీ సబ్జీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, తయారీ విధానం తెలుసుకున్నారు కదండి. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు చెప్తాను. సో హియర్ వి గో. ఇది జనరల్ గా తింటారా అండి, లేదంటే ఏదైనా కాంబినేషన్ తో తింటుంటారా? ఇది రైస్ కాంబినేషన్ కూడా ఉంటుందండి. రైస్ కాంబినేషన్ లో చాలా బాగుంది. అంటే ప్లెయిన్ పులావ్స్ కానీ మనకి జస్ట్ ఫ్లేవర్స్ రైస్ కానీ తింటానికి చాలా బాగుంది. కొంచెం డ్రైగా చేసుకున్నాం అనుకోండి, స్నాక్ బేస్ లాగా కూడా వాడచ్చు, స్టార్టర్ లాగా కూడా వాడచ్చు. ఓకే, వావ్, ఏదో డిఫరెంట్ ఫుడ్ తిన్న ఎక్స్పీరియన్స్ అన్నమాట. చాలా రోజులైంది రెగ్యులర్ ఫుడ్స్ కి అలవాటు పడిపోయి, లేదంటే మన పాటల్లో లైక్ నేను ఇంతకుముందు చెప్పినట్టు గోధుమ పిండి కానివ్వండి, లేదంటే మైదా పిండి అలా తిన్నాం. కానీ శనగపిండితో వెరీ టేస్టీ, ప్రాపర్గా బ్లెండ్ అయ్యాయి, చాలా మంచి టేస్ట్ ఉంది, చాలా చాలా డిఫరెంట్గా ఉంది. సో ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి, మీరు కూడా ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ఇంత చక్కటి టేస్ట్ ఇవాళ నాకు రుచి చూపించినందుకు అండ్ మా వ్యూవర్స్ కి నేర్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ మ్యామ్. సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి షెఫ్ స్పెషల్ ఘట్కీ సబ్జీ. చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ టేస్టీగా ఉంది కదా. ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో మరో ఇంట్రెస్టింగ్ వంటతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. బై బాయ్.